శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 13వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. సద్గురు సాన్నిధ్యం మనకు లభించడం అన్నది దత్తుని అనుగ్రహంతోనేనని మనం భావించాలి. వారితో సన్నిహితంగా మెలగగలగడం, వారి బోధనలను అవగాహన చేసుకోగలిగే బుద్ధి ఉండినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మహానుభావుల వాక్కు ఎప్పుడు ఏమి వెలువడుతుందో దానిని గ్రహించుకునేటందునకై వేచి ఉండాలని పెద్దలు చెప్తారు. స్వాతి కార్తెలో ఆలుచిప్పలు వర్షం చినుకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. స్వాతి కార్తెలో నేల మీద పడిన చినుకులు నేలపాలైపోతాయి. ఆలుచిప్పలో పడినవి మాత్రమే ముత్యాలుగా మారుతాయి. ఇతర కార్తెలలో పడిన వర్షం చినుకులు ముత్యాలు కావు. ఒక్క స్వాతి కార్తె చినుకులకే ఆ అదృష్టం కలిగింది. అందువలన ఆ మూడు ఏకం కావాలి. అంటే స్వాతి కార్త ఉండాలి, వర్షం పడాలి, ఆ చినుకులు ఆలు చిప్పలలో పడాలి అన్నమాట. అదేవిధంగా జ్ఞానబోధలు గురువులు చెప్పే సమయం కుదరాలి, వినేవారు శ్రద్ధతో వినాలి, విన్న దానిని మననం చేసి ఫలితాన్ని పొందాలి. అప్పుడే జన్మ ధరిస్తుంది. గురువులచే సూచించబడిన వ్రతాలు పూజలు ఏవైనా సద్యఫలాన్ని ప్రసాదిస్తాయని శ్రీ విఠల్ బాబా గారి బోధల ద్వారా మనకు తెలుస్తుంది. ప్రదోష పూజా ఫలితము. మరొక నాడు ఉదయం శ్రీ బాబా గారు ప్రశాంతంగా గంభీరంగా నిశితంగా దేనిని గురించియో యోచిస్తున్నట్లు కూర్చున్నారు. నేను వారికి నమస్కరించి మౌనంగా నిలబడగా వారు ప్రశ్నార్థకంగా చూచారు. స్వామి, శ్రీపాద స్వామివారి లీలా వైభవాన్ని తెలుసుకునే కోరికతోనే నిలబడినాను. దయతో తమరు వినిపించితే ధన్యురాలను అన్నాను. శ్రీ బాబా గారు నా వంక దయార్ద్ర వీక్షణాలు ప్రసరిస్తూ నవ్వుతూ ఇలా ప్రారంభించినారు. శ్రీపాద, దేవదేవా, ఏమి నాయనా నీ లీల! ఈ మానవులను ఉద్ధరించే ప్రయత్నంలో నీవెంత నిర్దిష్టంగా పనిచేస్తున్నావో ఊహించనలవి కాదయ్యా. నీకివే నా హృదయపూర్వక నమస్సులు అని ప్రార్థించి ఇలా చెప్పారు. శ్రీపాద స్వామివారు 700 సంవత్సరముల క్రిందటనే దీనజనోద్ధరణ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. ఆనాటి ప్రజలు ఉంటే పండితులు, లేకుంటే అమాయకులు. ఎక్కువగా అందరూ ధర్మ మార్గంలోనే వర్తించేవారు. కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవభావంతో ఉంటూ వారు ఏమి చెప్పితే దానిని చక్కగా ఆచరించేవారు. ఉదాహరణకు అంబికామాత సద్గురుని శక్తియుక్తులు కళ్ళారా చూచింది. వారి అనుగ్రహంతో తన కష్టాలు గట్టెక్కించుకుంది. అంతటితో సుఖపడుతూ ఇంట్లో కూర్చోకుండా సద్గురుడు విధించిన ప్రదోష పూజను కష్టపడి ఆచరించిన దా మహాతల్లి ఎన్ని రోజులు చేయాలి అని శ్రీపాదులను ప్రశ్నించలేదు. భక్తి శ్రద్ధలతో జీవితాంతం చేసింది. అలా చేసింది కాబట్టే ఆ దత్తస్వామికి మరుజన్మలో తల్లి కాగలిగినది. మరి ఈ రోజులలోనూ భక్తులని వచ్చేవారంతా పిల్లల చదువులు, వారికి ఉద్యోగాలు, వారికి పెళ్లిళ్ళు, ఆ పైన వారికి మళ్ళీ పిల్లలు కావాలని కోరుతున్నారు. ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు దయతో అన్నీ అనుగ్రహిస్తున్నారు. అందరికీ అన్ని సుఖాలు అమరుతున్నాయి. విడవకుండా శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి. ముందు జన్మలో మీ గర్భాన మహాత్ములు జన్మించే అవకాశం ఉందని చెప్తే చేస్తారా? ఈ జన్మలో కోరికలు నెరవేరి సుఖపడడానికి చేయమంటేనే చేశానండి, ఏమీ ఫలితం రాలేదండి అంటారు. ఫలితం వస్తే వచ్చిందండి అని ఆ గ్రంథాన్ని ప్రక్కన పెట్టేస్తారు. ముందు కాలంలో ఈ సమాజ స్థితిగతులను సరిచేయుటకు భూమిపైకి రావలసిన మహాత్ములకు జన్మనిచ్చేందుకు ఏ తల్లైనా తండ్రైనా సిద్ధపడుతున్నారా? అంటే ఎక్కడా మచ్చుకైనా ఈ ఆలోచనను దృష్టిలో పెట్టుకుని నేను నియమం తప్పకుండా ఈ పూజ చేస్తాను లేక పారాయణ చేస్తాను అనేవారు నాకొక్కరు కూడా కనిపించటలేదు. పూజలు చేయాలంటే పైసలు ఖర్చు, పారాయణకు మీ సమయం మాత్రమే ఖర్చు చేస్తే చాలు. కానీ బంధువులు, శుభకార్యాలు, పలకరింపులు, సంసారం, ఇబ్బందులు ఇవన్నీ చెప్తారు. బంధువుల ఇళ్లకు పోకుంటే వారికి కోపాలొస్తాయని భయం ఉంది. కానీ భగవంతుని ఆదేశాలు తలదాల్చకపోతేనో, సద్గురువుల బోధలు పెడచెవిన పెడితేనో ఎవరూ కోపడరని కదా వారి భావం. కాదులే,
భగవంతుడు, సద్గురువులు ప్రేమమయులు కదా అని వారి అభిప్రాయం. అదీ కాక ఈ రోజు సుఖంగా గడిస్తే చాలు, రేపటి రోజున బాధలొస్తే అప్పుడు చూద్దాంలే, పిలిస్తే పలికే దైవం ఉన్నాడుగా, ఆయనను మనకవసరం అయినప్పుడే పిలుద్దాం అనుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏ విధంగా ఉద్ధరించబడుతుంది అనే ఆవేదన కలుగుతుంది. అందుకే ఆనాటి మహానుభావులైన గురువులకు, వారి ఆదేశాలను తలదాల్చి ఆచరించిన తల్లులకు, తండ్రులకు వేల వేల నమస్కారాలు మనం చేయాలి అని బాబాగారు శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానాలు చేయగా అందరం జై అని వారితో శృతి కలిపాము. తర్వాత వృత్తాంతాన్ని ఇలా శ్రీ బాబాగారు ప్రారంభించారు. అంబికామాత యొక్క శివపూజ. ఒకనాడు శ్రీపాద స్వామివారు స్నానమాచరించి అనుష్ఠానం పూర్తి చేసుకున్న సమయానికి అంబికయు ఆంజనేయ శర్మయు వచ్చి చేతులు జోడించి, హే దీనబంధు స్వామి, తమ అనుగ్రహము నేమని కొనియాడగలను, మాకు జీవము జీవికయు ప్రసాదించిన త్రిమూర్తి స్వరూపులు, మమ్ము పంచదేవ పహాడ్లోనే నివసించమని గ్రామస్తులు కోరగా నిశ్చయించుకొంటిమి. తమరు నాకు ఆదేశించిన శివపూజా వ్రతము ఎక్కడ చేయవలెను? ఇంటి అందున, నదీ తీరముననా? జీవనమునకు కావలసిన సంభారములు గ్రామస్తులు సమకూర్చ నిశ్చయించినారు. మీ మహిమలకు ఎల్లలు లేవు, మీ లీలలు అమోఘము స్వామి అంటూ ప్రార్థించారు. శ్రీపాద స్వామివారు మహదానందంతో, అదా మీ సందేహం, ఎక్కడో ఎందుకు, ఇక్కడనే శివుడుండగా అంటూనే తమ సంకల్ప శక్తితో ఆ బండపైన తాకుతూ వారి చేతిని గుండ్రంగా త్రిప్పినారు. వారి చేతి క్రిందనే శివలింగం సిద్ధమైంది. ఈ అద్భుత దృశ్యం ఆ తల్లి కొడుకులను, రవిదాసును కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. మాత పుత్రులు సాష్టాంగ నమస్కారంలాచరించిరి. ఆ రోజు నుండి ప్రదోష పూజను ప్రారంభించిన అంబికామాత శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం చేస్తూనే ఉంది. ఆంజనేయ శర్మ ఇంట్లో ఉన్న రోజున తల్లికి తోడుగా వచ్చేవాడు. గ్రామాంతరం వెళ్లిన రోజున రాలేకపోయేవాడు. తాను వచ్చిన రోజులు మంత్రాలు చదివేవాడు. తల్లి పూజ చేసేది. రాని నాడు తల్లే తనకు వచ్చిన మంత్రాలు చదువుకొని పూజించేది. ఆంజనేయ శర్మ పండితుడైన తర్వాత కృష్ణానదీ తీరంలోనే తండ్రికి ఆబ్దికాలు నిర్వహించేవాడు. ఆంజనేయ శర్మ ఉన్నతి అనగా శ్రీపాద స్వామి వారి అనుగ్రహం పొంది సకల విద్యలయందు నిష్ణాతుడై పండిత సభలందు పాల్గొంచున్నాడు. ఘనమైన సన్మానములను అందుకొనుచున్న విషయం చుట్టుపట్ల గ్రామాలకే గాక దూర దూర ప్రాంతాల వారికి కూడా తెలిసింది. ఈ విధంగా అలా ఆనాడు శ్రీ స్వామి తన చేతితో సృజించిన శివలింగం అంబికామాతచే పూజింపబడింది. ఆ శివలింగమే ఈనాడు కూడా నదీ తీరంలో సహజ గణపతి భాస్కర బండగల ప్రదేశంలో దర్శనీయంగా ఉన్నది. భక్తులకు ఇష్టకామ్యాలను, యోగులకు యోగ విభూతులను ప్రసాదిస్తూ శాశ్వతంగా నిలిచిన తార్కాణాలివి. ఇవన్నీ సమకూడిన ప్రదేశమే శ్రీపాద శ్రీవల్లభాపురంగా దివ్యక్షేత్రమై ఈనాడు ప్రసిద్ధికెక్కినది. ఆంజనేయ శర్మ ఉన్నతి అనగా శ్రీపాద స్వామివారు అనుగ్రహం పొంది సకల విద్యలయందు నిష్ణాతుడై పండిత సభలందు పాల్గొనుచున్నాడు. ఘనమైన సన్మానములను అందుకొనుచున్న విషయం చుట్టుపట్ల గ్రామాలకే గాక దూర దూర ప్రాంతాల వారికి కూడా తెలిసింది. ఈ విధంగా అనుగ్రహించగల సమర్థుడైన దివ్య పురుషుడిక్కడ ఉన్నారన్న విషయమున్నూ ప్రచారం జరిగింది అని శ్రీ బాబాగారు చెప్పుచుండగా నేను మధ్యలో, శ్రీ బాబాగారండి, నిన్న ఆంజనేయ శర్మ పూర్వజన్మ వృత్తాంతం చెప్తానన్నారు, దయచేసి చెప్పండి స్వామి అంటూ ప్రార్థించాను. ఓహో అదా, చెప్తాను అంటూ బాబాగారిలా మరలా చెప్పడం ప్రారంభించారు. మహారాష్ట్ర దేశంలో ఆలంది అనే పట్టణం ఉంది. అక్కడ వేదాంగములు నేర్చిన పండితులైన బ్రాహ్మణ పరిషత్తు ఉండేది. చుట్టుపక్కల చాలా గ్రామాల విద్యార్థులు ఈ పట్టణంలో ఉండి వేద విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. అందువలన బ్రాహ్మణ సంఘం చాలా పటిష్టంగా ఉండేది. అనేక విషయాలు పరిషత్తు వారు చర్చించి ఎవరికైనా ధర్మ నిర్ణయాలు చేయవలసి వస్తే చేస్తూ ఉండేవారు. వారు నిర్ణయించినారంటే ఆ నిర్ణయం తప్పక అమలు జరిగి తీరాల్సిందే. ఆ పట్నంలోనే సిద్ధోపంత్ అనే పండితుడు పాండురంగ భక్తుడొకడు ఉండేవాడు. ఆయనకొక కుమార్తె కలదు. ఆమె పేరు రుక్మాబాయి. ఆ ఊరి ప్రక్కన గల నదీ తీరంలో ఒక యాత్రికుడై వచ్చిన విఠోబా అను బ్రాహ్మణుడు సిద్ధోపంత్కు తారసపడితే ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తాడు. అతడు అక్కడికి కొంత దూరాన ఉన్న ఆపేగాం నివాసి.
ఆ పూట వారింటిలో భోజనం చేస్తుంటే సిద్ధోపంతు కుమార్తె రుక్మాబాయి చూచి తల్లితో, రాత్రి తనకు స్వప్నంలో పాండురంగడు ఈ వ్యక్తిని చూపి ఇతడే నీ భర్తయని చెప్పినాడని తెలిపింది. ఈ విషయం సిద్ధోపంతు విఠోబాకు చెబితే, తనకు కూడా పాండురంగడు స్వప్నంలో చెబితే గాని వివాహం చేసుకోనంటే అప్పుడు భగవంతుడే అతనికి స్వప్నంలో తెలుపుతాడు. అప్పుడతడు పెండ్లికి ఒప్పుకుంటాడు. సంసార విరక్తుడే తాను తీర్థయాత్రలు చేస్తుంటే దేవుడే ఇలా పెండ్లి చేశాడేమి అని విఠోబా చాలా విచారంలో పడి కొన్ని రోజులకు ఎవ్వరికీ చెప్పకుండా కాశీకి పోయి సన్యాసం తీసుకుంటాడు. ఈ సంగతి అతని గురువు ద్వారా తెలిసి భార్య, మామగారు, అత్తగారు కూడా ఆ గురువుగారి వెంట కాశీకి పోతారు. శిష్యుని మందలించి గురువుగారు సంతానం కలిగే వరకు నీవు గృహస్థాశ్రమంలో ఉండమని శాసించారు. ఇక విధి లేక అతడు గురువాజ్ఞ మేరకు వచ్చి ఆలందిలోనే కాపురం ఉంటాడు. రుక్మాబాయికి దైవకృప వలన గర్భం వచ్చింది. కానీ బ్రాహ్మణ సంఘంలో వారందరూ ఇది అక్రమ పద్ధతి, శాస్త్ర విరుద్ధమైన సంతానం. గృహస్థుడు సన్యాసం పొందిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమం తీసుకుంటే భ్రష్టుడైనట్లే. అందుచేత ఆ భార్యాభర్తలను బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయవలెనని ప్రతిపాదన తెచ్చారు. అనేక మంది వృద్ధ పండితులు శాస్త్ర చర్చ పెట్టి తర్వాత నిర్ణయించుదామన్నా కూడా అందులోని విశోభా పండిట్ మాత్రం చర్చలు అన్నీ తర్వాతనే గాని ముందు వారిని వెలివేయాలని, ఈ విషయాన్ని పట్టణమంతా చాటింపు చేయించాలని, వెలివేస్తే గాని కుదరదని బాగా పట్టుపట్టి వాదించి ఆ నిర్ణయం చేయిస్తాడు. తన పాండిత్యాన్నంతటినీ మూర్ఖపు పట్టుదలకే వినియోగించి సాటి బ్రాహ్మణుని అవమానించుటతో ఎంతో తృప్తి పడతాడు విశోభ. రుక్మాబాయి తండ్రి సిద్ధోపంతును కనిపించినప్పుడెల్లా విశోభ దూషిస్తాడు. విఠోబానైతే మరీ దూషిస్తాడు. అతడు నదీ తీరంలో ఊరికి దూరంగా సంఘం వారు విధించిన శిక్షను అనుభవిస్తూ ఇది భగవంతుని లీలగా భావిస్తూ ఎంతో ఓర్పుతో బ్రతుకుతూ ఉంటే క్రమంగా వారికి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల పుడతారు. విఠోబా వైరాగ్య పురుషుడు కావున పెద్దవానికి నివృత్తి దేవుడని, 2వ వానికి జ్ఞాన దేవుడని, 3వ వానికి సోపాన దేవుడని, కుమార్తెకు ముక్తాబాయి అని నామకరణం చేశాడు. పెద్ద పిల్లవానికి 7 సంవత్సరాలు రాగా విఠోబా బ్రాహ్మణ సంఘం వారిని ఆశ్రయించి తన మగపిల్లలకు ఉపనయన కార్యము నిర్వహించి బ్రాహ్మణ సంఘంలో చేర్చుకునండి, వాళ్లకు వేద విద్యలు నేర్పించండి అని ప్రార్థిస్తాడు. సంఘం వారు పెద్దలు ఆలోచించుకొని పైఠాన్లో అధికార పరిషత్తును సంప్రదించి నిర్ణయం చేద్దామని చెప్పుచుంటే విశోభా పండిట్ మాత్రం విరుచుకు పడతాడు. భ్రష్టుడికి కలిగిన సంతానం కూడా భ్రష్టులే. సంఘం నుండి వెలివేసిన తర్వాత పుట్టిన సంతానానికి ఉపనయనానికి అనుమతి ఇవ్వకూడదు, వారు అబ్రాహ్మణుల క్రిందనే జమ అని నానా దుర్భాషలాడి విఠోబాను కించపరుస్తాడు. విఠోబా ఏమీ తోచక మనశ్శాంతి కొరకు కుటుంబం సమేతంగా తీర్థయాత్రకై త్రయంబకేశ్వరం పోయి గోదావరి నదిలో స్నానం చేసి ఈశ్వరుని దర్శించి తిరుగు ప్రయాణంలో పులిగాండ్రింపు శబ్దానికి భయపడిన పెద్ద కొడుకు కనపడలేదని 3 పిల్లలతో తిరిగి వచ్చాడు. ఈశ్వర సంకల్పం వలన నివృత్తి దేవునికి అక్కడ గుహలో గహనీనాథ మహారాజు వారి దర్శనం, స్పర్శనం, ఉపదేశం అన్నీ లభించాయి. ఆ గురువు శక్తిపాతం చేసి యోగ విద్యను అతనిలో ప్రదీప్తం చేశారు. 1 నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చి తండ్రితో అన్నీ చెప్పాడు నివృత్తి. నాద సాంప్రదాయ గురువు దొరికినందున నివృత్తి నాథుడని ఆ తర్వాత అతడు ప్రఖ్యాతి పొందినాడు. కుచ్చితుడైన విశోభా పండితుడు విఠోబా గాని పిల్లలు గాని ఎవరు కంటబడినా దూషించుచూ ఉంటే విఠోబా ఓర్పుతో సహిస్తూ విశోభాను తిరిగి ఏమీ అనకపోయినా విశోభా మాత్రం ఇలాంటి బ్రతుకెందుకు, ఈ అవమానాలు భరించే కన్నా మరణించరాదా, నదిలో దూకరాదా అని సూటిపోటిగా అనేవాడు. విని విని విఠోబా రుక్మాబాయి దంపతులు ఒకనాటి రాత్రి నదిలో దూకి జలనిమజ్జనం కావాలని నిర్ణయం తీసుకున్నారు. గురుకృప వలన నివృత్తినాథునకు వారి ఆలోచన తెలిసిపోయింది. జరగనున్నది జరుగక మానదు, మీ నిర్ణయం ప్రకారం మీరు నడవండని తల్లిదండ్రులకు చెప్పాడు. వారట్లే నదీ జలాలలో నిమజ్జనమైనారు. తర్వాత సిద్ధోపంత్ తన మనమనులకు తానే దిక్కు అని బ్రాహ్మణ సంఘం వారిని కోరగా వారు పైఠాన్ అధికార పరిషత్ నుండి అనుమతి పత్రం తెచ్చుకోమంటారు. ఈ పిల్లలు 4 పైఠాన్ పోయి అధికార పరిషత్తును కలుస్తారు.
వారి ముందర జ్ఞానదేవుడు దున్నపోతు చేత వేదం పలికిస్తాడు. అధికారి ఇంట్లో పితృదేవతలను రప్పించి పితృకార్యం నెరవేర్చుతాడు. ఇవన్నీ చూచి వారు వీరిని బ్రాహ్మణుల్లో కలుపుకొనుటకు అనుమతినిస్తున్నానని పత్రం ఇస్తారు. అది తెచ్చి పిల్లలు ఆలందిలో సంఘం వారికి ఇస్తారు. వారు బ్రాహ్మణులలో కలుపుకుంటారు. అయినా కూడా ఈ పిల్లలను విశోభ హేళన చేస్తూ ఏడిపించాలని చూస్తాడు. తమ్ముళ్లను జాగ్రత్తగా హెచ్చరిస్తూ అతనిని ఏమీ అనకుండా చూస్తాడు నివృత్తి. పిల్లలు పెద్దవారైనా కూడా వాళ్ళని విశోభ భ్రష్ట సంతానమే అని అంటుంటాడు. వారికి ఎవరూ నేర్పకుండా వేద విద్యలు వచ్చాయి కాబట్టి గురుకులంలో నేర్చుకోలేదు కాబట్టి వారు వేదోచ్చారణ చేయరాదంటాడు. విశోభ తన తెలివినంతా ఆ కుటుంబాన్ని హేళన చేయడానికే ఉపయోగిస్తాడు. ఒకనాడు ముక్తాబాయి రొట్టెలు కాల్చే మట్టి పెంకును పగలకొట్టేస్తాడు. ఆ పిల్ల జ్ఞానదేవునితో చెప్పగా ఆయన తన వీపు మీదనే రొట్టెలు కాల్చమంటాడు. జ్ఞానదేవుని నోట్లో మంటలు చిమ్ముతుంటే వీపుపై ముక్తాబాయి రొట్టెలు కాలుస్తుంది. ఇది చూసిన తర్వాత విశోభ వచ్చి జ్ఞానదేవుని పాదాలు పట్టుకుని క్షమించమని కోరుతాడు. తాను వీరి పట్ల చేసిన అపరాధం ఇంతని చెప్పటానికి వీలు లేదని పశ్చాత్తాపపడతాడు. అప్పుడు జ్ఞానదేవుడు విశోభతో చేసిన కర్మలు అనుభవించవలసిందే కదా, నీవు ఇతరులకు ఎన్ని ఇబ్బందులు కలిగించవలెనని సంకల్పించినావో అవన్నీ నీవు ఉత్తర జన్మలలో ఎదుర్కొనవలసినదే. చివరికి ఇప్పుడు పశ్చాత్తాపపడినావు కావున నీకా జన్మలో సద్గురుని దర్శనం చేత విద్యాలాభం కలుగుతుంది. అహంకారం ఎప్పుడైనా పతనానికి దారితీస్తుందని చెప్పాడు. తనను ఆదరించి గురువుగా ఉపదేశమివ్వమని కోరగా జ్ఞానదేవుడు ముక్తాబాయి చేత ఉపదేశం ఇప్పించాడు విశోభకు. ఆనాటి నుండి విశోభ మంచిగా మారిపోయి అనేక విధాల జ్ఞానేశ్వర మహారాజ్ సమాధి అయ్యే వరకును ఆ పైన కూడా తన జీవితాంతమును గురుసేవ మరవకుండా చేసుకున్నాడు. అందుచేతనే ఆనాటి విశోభాయే అంబిక కడుపున పుట్టి అనేకులచే అవహేళనకు గురి అయి ఆ కర్మలన్నీ తీర్చుకొని గురుకృపకు పాత్రుడైనాడని శ్రీ విఠల్ బాబా గారు చెప్పినారు. అంతేకాదు ఎవరెవరి అనుభవాలను బట్టి వారి పూర్వకర్మలను వారే తెలుసుకోవచ్చు. ధైర్యస్థైర్యాలతో వాటిని తీర్చుకుంటూ ఇప్పుడు మంచినే అందిదరికి కోరుచు జీవితాన్ని పండించుకోవచ్చు. అన్నీ మీ నుదుటిపైన రాతలు కాదు, మీ చేతలే అనగా కర్మలే అంటూ ముగించారు. ఇది విన్నమేమంతా మనం ఎంత జాగ్రత్తగా వాక్కును వినియోగించాలోనని కర్మలోని మర్మాన్ని ఇప్పుడు శ్రీ బాబా గారు చెప్పినట్లుగా మనకెవ్వరు చెప్తారు? మహాత్ముల సన్నిధి లభిస్తే కానీ మనకి విషయాలు తెలియవు అనే సత్యదర్శనం చేశాం. మరొక్కనాడు శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు ప్రశాంతంగా కూర్చున్న సందర్భంలో స్వామికి నమస్కరించుకుని ఈ చోట నిర్వహించబడిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్బారులో వారు చేసిన బోధలు విని ఎవరెవరు లాభం పొందినారో వివరంగా చెప్పండి స్వామి, తద్వారా మా సాధనలోని లోపాలను సరిదిద్దుకునేటందుకు అవకాశం కలుగుతుందని ప్రార్థించాను. శ్రీ బాబా గారిలా ప్రారంభించారు. లోపాలనేవి స్థూలంగా కొన్ని, సూక్ష్మంగా కొన్ని ప్రతి సాధకునిలోనూ ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా సవరణ చేసుకోవాలి. ఎంతటి కఠినమైన రాయి అనగా శిల కూడా అరగదీస్తూ పోతే దాని గతుకులు మిట్టపల్లాలు పోయి చివరకు చక్కగా నునుపు తేలుతుంది. సాధకులకు గురుబోధ ఒక్కసారిగా కాకపోయినా వినగానైనా మనస్సుకెక్కాలి. ఇది సూదంటురాయి పద్ధతి అంటారే, అనగా అయస్కాంత పద్ధతి. ఆ విధంగా ఒక అయస్కాంతం ద్వారా ఇనుప ముక్క రాపిడి పద్ధతిలో అయస్కాంతంగా మారుతుంది. అది కూడా ఇనుమును ఆకర్షిస్తుంది. ఆ విధంగానే వినగా ఏవో 4 ముక్కలు వంటబడతాయని నిత్యం పురాణం వింటూ ఉంటారు. కొందరు ఏది విన్నా వదిలేస్తారు. అక్కడికక్కడికే మరికొందరికి పూర్వం ఎప్పుడో విని మరుపునబడిన విషయాలు మరలా గుర్తుకొచ్చి మంచి మార్గంలోకి మనసును మళ్లించుకుంటారు. అలాగే పంచదేవ పహాడ్ గ్రామ పెద్ద బ్రాహ్మణోత్తముడు అయిన శ్రీ రామాచార్యులనే ఆయన ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్శనము, సంభాషణము, బోధలు వలన మరుపున పడిన చిన్ననాటి గురుబోధలను తిరిగి మననం చేసుకుని వాటికి మెరుగులు పెట్టుకొని ఆచరణలో పెట్టగలిగారు. ఇప్పుడు ఆ విషయమే చెప్తాను వినండి. వారి ధర్మాచరణ ఎంతగా అభివృద్ధి చెందినదనగా శ్రీపాదస్వామి వారి కొరకు ఎవ్వరు వచ్చినా వారికి కించెత్తైనా సేవ చేసి తరించాలన్నంతగా భావం కుదిరింది. గురుసేవ అనగా గురుభక్తుల సేవయే.
భగవత్ సేవ అనగా భగవద్భక్తుల సేవయే. ఈ రహస్యమును తెలిసి పాటించితే భగవంతుని కరుణకు ప్రేమకు పాత్రులవుతారు. హే త్రిమూర్తి స్వరూప, ఆది మధ్యాంతరహిత, మాయామానుష రూప శ్రీపాదరాయ, నీ నిర్మల ప్రేమను మాకింత పంచి నీ బోధలు లీలలు మాకు దర్శింపజేసి ధన్యులను చేయవే. నీ పాదార విందములకు అనేక కోటి నమస్కృతులు అని ప్రార్థించి బాబాగారు మరలా ఇలా చెప్పసాగినారు. పంచదేవ పహాడ్ గ్రామంలో నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో కొందరు పెద్దవాళ్ళు చేరి నిత్యం ఊరిలోని విషయములు పొరుగురి విషయములు చర్చించుచు సాయంకాల వేళల్లో కాలక్షేపం చేయుట అలవాటు. శ్రీపాద స్వామివారు కురవపురం చేరడం, వారిని గ్రామస్తులు గుర్తించలేకపోవటం, గోకర్ణ యాత్రా బృందం వారి ద్వారా శ్రీ స్వామివారి మహిమ తమకు తెలియబడడం అంతా వారి పూర్వపుణ్యంగా భావించుకున్నారు. ఇది ఇలా ఉండగా వింతలలోకెల్ల వింత ఆంజనేయ శర్మ విద్యావంతుడు కావడం. ఇది ఏమి చమత్కారం! ఇటువంటి మహానుభావుని సన్నిధి మనకు లభించడం మనం చేసుకున్న పుణ్యం కాక మరి ఏమిటి? ఇలా చర్చలు చేసుకొని చుండగా ఈ సంభాషణ విని అటుగా వెళ్ళుచున్న గ్రామ పెద్ద బ్రాహ్మణోత్తముడు శ్రీ రామాచార్యులు కూడా అక్కడికి వచ్చిరి. అందరూ గౌరవ సూచకంగా నమస్కారం చేసి కూర్చుండుటకు స్థలం చూపించిరి. వారిట్లనిరి, నేను గురుకులంలో చదువుకునే రోజులలో పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం జ్ఞాపకం వస్తుంది, చెప్తాను వినండి. అది వింటే మీకు ఈ మహాత్ముని తత్వం బోధపడుతుంది. ఎవరికి గురుముఖత జ్ఞానబోధ లభిస్తుందో వాని జన్మ ధన్యము. వానికి ప్రపంచమంతా ఒకే కుటుంబంలాగా తోస్తుంది. గురుస్మరణతోనే గురువుతో తదాత్మ స్థితిని పొందగలిగిన వాడు తదుపరి విశ్వంతో తదాత్మ స్థితిని పొందగలడు. ఆ ఏకత్వ భావాన్ని ఎంతగా అనుభవిస్తాడంటే తన అనుభవాన్ని చెప్పడానికి అతనిలో భేదభావం మిగలదు. అగ్ని సంస్కారం పొందిన కర్పూరం అందరికీ కాంతినిచ్చి తాను మిగలకుండా పోవునట్లుగా సాధకుడైన సద్గురు శిష్యుడు మోక్ష పదవిని కూడా త్యాగం చేసి సేవకుడిగానే మిగిలిపోయేటందుకు ఇష్టపడతాడు. భగవంతుడే సర్వత్రా ఉన్నట్లు అనుభవాన్ని పొందుతాడు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.